ఈరోజు ఆర్టీసీ బస్సు ఆడవాళ్లకు ఫ్రీ ఇచ్చినాము, 10,000 కోట్ల రూపాయలు ఆడవాళ్లకు మిలిగినాయని కాంగ్రెస్ గవర్నమెంట్ పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి టీవీలో పేపర్లో గొంతు చించుకొని అరుస్తున్నాడు. ఎందుకంటే మా తెలంగాణ అక్కలకు అమ్మలకు ఆడపడుసులకు బస్సు ఫ్రీ ఇచ్చినాము, 10,000 కోట్ల రూపాయలు మిలిగినాయని చెప్పుకుంటున్నాడు. ఇది వాస్తవమే. అది ఏమని మనము చెప్పినామా? ఏ అక్క కానీ అమ్మ కానీ చెల్లె కానీ చెప్పిందా? కాంగ్రెస్ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గెలవాలనుకొని వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, అది నెరవేర్చుకుండ్రు. ఇది వాస్తవము. 10,000 కోట్ల రూపాయలు మీకు మిలిగినన్నమాట వాస్తవము. కాకపోతే ఈ 10,000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి ఇచ్చిండ్రు? మాకు డైలీగా బస్ పాసు 1,300 రూపాయలు మంత్లీ ఉండేది, నెలకు 1,300 రూపాయలు ఉండేది, 1,600 రూపాయలు చేసిండ్రు. ఒక మెట్రో పాస్ కానీ, ఒక ఆర్డరీ పాస్ కానీ, ఒక డే పాస్ కానీ. ఇంకా లాంగ్ బస్సులకేమో టోల్ గేట్ ఫ్రీ ఛార్జీ, అది కూడా మగవాళ్ళ మీదనే వేసిండ్రు. ఈ మగవాళ్ళతోనే వసూలు చేసి లేడీస్కు బస్ ఫ్రీ అంటే జెంట్స్కేమో ఉరితాడు, ఆడవాళ్ళకేమో బస్ ఫ్రీ అని పుకారు రేపిండ్రు. అయితే ఇది ఎంతవరకు నిజము? తెలంగాణ గవర్నమెంటు జోబులకి వెళ్ళి తీసిచ్చిందా? పోనీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసిచ్చిందా? వాళ్ళ ఆస్తులు అమ్మి తీసిచ్చిందా? లేకపోతే వాళ్ళ పూర్వీకుల ఆస్తులు ఏమైనా పెట్టి మీకు బస్సు ఫ్రీ ఇచ్చిందా? మా లాంటి వాళ్ళ దగ్గర, పేదవాడి దగ్గర దోసుకొని మీకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చింది. కానీ అందులో ఉన్నే బస్సు నడిపే డ్రైవర్ కానీ, కండక్టర్ గారు కానీ వాళ్ళ జీతాలు ఏమైనా పెంచారా అంటే వాళ్ళ జీతాలు పెంచలేదు. మళ్ళీ మీరికెళ్ళి వాళ్ళ మీద టార్చరు, వాళ్ళ జీవితాలతో ఆటాడుకుంటున్నారు. ఇంకా ఈ ఆర్టీసీ మీ లాసులో ఉంది అంటున్నారు. మళ్ళీ 10,000 కోట్ల రూపాయలు మేము ఆడపడుచులకు ఇచ్చినామంటున్నారు. ఇది ఎంతవరకు స్వార్థం? ఇది ఎంతవరకు న్యాయం? మీకు చెప్పుకోవడానికి ఇంతనైనా నోటికి సిగ్గు, శరం, మానం ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నాను. తెలంగాణ గవర్నమెంట్ నేను నిలదీస్తున్నాను. అయ్యా తెలంగాణ ప్రజలారా, నాలాక మీరు కూడా నిలదీయండి. ఇది ఎందుకంటే మగవాళ్ళకు జిల్లి పెట్టి ఆడవాళ్ళకు బస్సు పిలుస్తుండు. ఇది నేను తప్పనటం లేదు. కాకపోతే మేమే ఇస్తున్నామని చెప్పుకుంటాం చూడు, అది చాలా తప్పు. మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తే చెప్పుకోండి, మీ ఆస్తులు అమ్మి ఇస్తే చెప్పుకోండి. కానీ మాతనే దోసుకొని వాళ్ళకు ఫ్రీ ఇచ్చి మీ డబ్బా ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇది ప్రతిపక్షం ప్రశ్నించదా? ప్రతిపక్షాలు దీనికి అడ్డుకోవా? ఓన్లీ ప్రజలు తిరగపడరా? ఇది మా ఈ పేదవాని మీద మాకు ఈ జోబులకు చెల్లిపెట్టి ఇంకా ఎంతగానో మాకు పీసుక తింటారు, ఎంతగానో మాతో రాసి రంపాలు పెడతారు. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కానీ వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు. మేము ఛార్జీలు పెట్టలేక మేము ఇబ్బంది ఉన్నాము. కాబట్టి ఏ అక్క కానీ, ఏ అమ్మ కానీ, ఏ చెల్లి కానీ మాకు బస్సు ఫ్రీ కావాలని ఎవరూ అడగలేదు. మీ నోటి దూల హామీ ఇచ్చింది. నోటి దూలతోని మాకు ఇక్కడ బస్సు ఫ్రీ పెట్టి మాకు ఆర్టీసీ వేతనాలు లేవంటున్నారు, ఆర్టీసీకి వేతనాలు పెంచము అంటున్నారు, టోల్ ఫ్రీ పడి మళ్ళీ కనీసం ఒక జెంట్స్ కూర్చోనికి సీటు కూడా లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మనము అడుగుదాం. దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రశ్నించాలని నేను కోరుతూ ముగిస్తున్నాను. తెలంగాణ మన అక్కలకు, అమ్మలకు, చెల్లెలకు నా ఉదయపూర్వక వందనములు. నా పేరు సామేలు. తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుందంటే 10,000 కోట్ల రూపాయలు ఆడవాళ్లకు బస్సు ఫ్రీ ఇచ్చినాము నిన్నటి వరకు అని పేపర్ల, టీవీల ప్రెస్ మీట్ పెట్టి గొంతు పోయేలా మొత్తుకుంటుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది 10,000 కోట్ల రూపాయలు మన ఆడపడుసులకని చెప్తుంది. ఈ మాట వాస్తవమే, నిజమే. కానీ ఈ బస్సు ఫ్రీ కావాలని అమ్మలు కానీ, అక్కలు కానీ ఎవరైనా అడిగినరా? ఎవరు అడగలేదు. తెలంగాణ గవర్నమెంటు ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అని హామీ ఇచ్చింది. వాళ్ళ మాట వాళ్ళు నెరవేర్చుకున్నారు. కానీ వాళ్ళ మాట నెరవేర్చుకునే కన్నా ముందు ఈ 10,000 కోట్ల రూపాయలు ఆడవాళ్ళ డబ్బులు మిలిగినాయి అంటున్నారు. కానీ ఈరోజు ఆర్టీసీ లాసులో ఉంది అంటున్నారు అదే తెలంగాణ గవర్నమెంటు. కాబట్టి ఆ ఆర్టీసీ డ్రైవర్కి ఏమైనా జీతాలు పెంచినరా? కండక్టర్లకు జీతాలు పెంచారంటే లేదు. వాళ్ళ జీతాలు పెంచరు, వాళ్ళతో జీవితాలతో ఆటాడుకుంటూ
ఇక్కడ ఆడవాళ్ళకు సేవ చేస్తుంది తెలంగాణ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. పోనీ వాళ్ళ జోబులకి వెళ్ళి ఇచ్చిండ్రా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిర్రా అంటే అది లేదు. 1300 ఉండే బస్ పాసు 1600 రూపాయలు అయ్యింది. అయితే ఒక పాస్ వెనక 300 రూపాయలు పెంచిండ్రు. ఒక నెలకు 300 రూపాయలు ఒక పాస్ వెనక పెంచిండ్రు. డే పాస్ పెంచిండ్రు, టికెట్లు ధరలు పెంచిర్రు, లాంగ్ బస్సులకు టోల్ ఫ్రీ ఛార్జీలు పెంచిర్రు. మళ్ళీ మంది మీద భారం వేసి మగవాళ్ళ జోబులకు చిల్లి పెట్టి ఆడవాళ్లకు బస్సు ఫిరిస్తున్నారు.